గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. అందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మనకు 78వ స్వతంత్ర దినోత్సవం. ఎంతో మంది ప్రాణాలని అర్పించి ఈరోజు మనకి స్వతంత్ర్యాన్ని అందించారు. దీన్ని మనం అందరం చాలా సక్రమంగా వాడుకుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశానికి మారడం పెద్ద కష్టమేం కాదు. అండ్ ఈ ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ కూడా వాటికి సంబంధించిందే. వికసిత్ భారత్ 2047 అనేది ఈ యొక్క ఇండిపెండెన్స్ డే థీమ్ అనమాట, 2024కి సంబంధించి. అండ్ మోడీ గారు ఈ యొక్క జాతికి సంబంధించి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఆయన లీడ్ చేయబోతున్నారు. అండ్ ఈ యొక్క ఘనమైన వేడుక రెడ్ ఫోర్ట్ న్యూఢిల్లీలో జరగబోతోంది. అండ్ నేషనల్ ఫ్లాగ్ని ఆయన హోస్ట్ చేసి జాతిని ఉద్దేశించి ఆయన కొన్ని ముఖ్యమైన పదాలని ఆయన మాట్లాడబోతున్నారు. అండ్ మొత్తం మీద మోడీ గారికి ఇది వరుసగా 11వ ఈ స్వతంత్ర వేడుక అన్నమాట. అండ్ ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడడం అనేది ఇది 11వసారి వరుసగా. 2014లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. సో 2014 నుంచి 14లో గెలిచారు, తర్వాత 19లో గెలిచారు, ఇప్పుడు 24లో కూడా గెలిచారు కదా. సో అలా మొత్తం మీద 11వసారి ఆయన ఈ ఇండిపెండెన్స్ డే అడ్రస్ని ఆయన చేస్తున్నారు అనమాట. మొత్తం మీద చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. 6,000 మంది స్పెషల్ గెస్ట్లని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది, వేరే వేరే రంగాల నుంచి. అండ్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే వేరే వేరే యూత్ కానీ, ట్రైబల్ కమ్యూనిటీ కానీ, అండ్ రైతులు కానీ, ఆడవారు కానీ, కొంతమంది స్పెషల్ గెస్ట్లు ఉంటారు. అంటే వాళ్ళ రంగాల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు అనమాట వాళ్ళు. సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ ఈ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కానీ, ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ, ఈ అన్ని విషయాల్లో కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది ఈ యొక్క వేడుకకు. అండ్ ఇవి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు అనమాట. ఈ వికసిత్ భారత్ 2047 విషయం కూడా ఈ రోజు స్పీచ్లో హైలైట్ కాబోతోంది. వికసిత్ భారత్ ఏంటంటే మనకు కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలని ప్రజెంట్ 2047 నాటికి మనం ఎలా సాధించాలి అనే విషయం మీద ఆయన మాట్లాడే అవకాశం ఉందన్నమాట. సో ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చి ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ ఫర్ జూలై 2024 అనౌన్స్ చేశారు. అండ్ మనకు ఒకరు వచ్చి అట్కిన్సన్. ఆయన ఇంటర్నేషనల్ కెరియర్లో చాలా గొప్పగా ఆయన స్టార్ట్ చేశారు. అండ్ ఇంగ్లాండ్కి సంబంధించిన ఆయన బౌలర్. ఆయన రీసెంట్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లాండ్ వెస్టిండీస్లో భాగంగా ఆయన చాలా గొప్పగా పర్ఫామ్ చేశారు, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఆయన. సో ఆయనకు ఈ యొక్క జూలై 2024కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మెన్ కేటగిరీలో ఆయనకు అవార్డు లభించింది. అండ్ ఉమెన్ కేటగిరీలో శ్రీలంకకు సంబంధించిన లేడీ ఆతపత్తు. సో ఆమె ఈ యొక్క శ్రీలంక సక్సెస్లో జూలైలో జరిగిన ఉమెన్స్ ఏషియా కప్లో చాలా లీడింగ్ చేసింది ఆమె. బ్యాటింగ్ విషయంలో చాలా గొప్పగా ప్లే చేశారు. సో అందుకు గాను జూలై 2024 ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గాను ఉమెన్ కేటగిరీలో ఈమెకు అవార్డు అన్నది లభించింది. నెక్స్ట్ న్యూస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గోవింద్ మోహన్ అపాయింటెడ్ న్యూ యూనియన్ హోమ్ సెక్రటరీ. సో గోవింద్ మోహన్ గారు ఆయన చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఈ యొక్క న్యూ యూనియన్ హోమ్ సెక్రటరీగా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఆ పదవిలో అజయ్ కుమార్ భల్లా గారు ఉన్నారు. అండ్ ఆయన యొక్క ప్రస్థానం, ఆయన యొక్క జాబ్ అన్నది 22వ తారీఖుతో అది పూర్తి కాబోతోంది. అండ్ ఆయన ఇప్పుడు అపాయింట్ అయిన గోవింద్ మోహన్ ఆయన 1989 ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అండ్ మిస్టర్ మోహన్ ఈస్ కరెంట్లీ ద సెక్రటరీ ఇన్ ద కల్చరల్ మినిస్ట్రీలో ఆయన ప్రజెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ వాజ్ అప్రూవ్డ్ హిస్ నేమ్. సో క్యాబినెట్లో ఉన్న అపాయింట్మెంట్స్ కమిటీ ఈ నేమ్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో గోవింద్ మోహన్ ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన న్యూ యూనియన్ హోమ్ సెక్రటరీగా ఆయన పదవిని ఆ పదవికి ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. అంతకుముందు ఈ ప్రజెంట్ ఉన్న ఈ
ప్రజెంట్ ఆ పదవిలో ఉన్న వ్యక్తి అజయ్ కుమార్ భల్లా. ఆయన 22వ తారీఖు వరకు ఆ పదవిలో ఉంటున్నారు. 23వ తారీఖు నుంచి గోవింద్ మోహన్ గారు చార్జ్ చేసుకుంటారు. నెక్స్ట్ ది మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ to launch National Pest Surveillance System on the occasion of Independence Day. So, Union Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan will launch the National Pest Surveillance System on the occasion of Independence Day in New Delhi. ఒక నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ని ఆయన లాంచ్ చేయబోతున్నారు. అంటే మనకు మామూలుగా ఈ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, సో వాటికి అవి ఎలా పనిచేస్తున్నాయి, అవి ఎంత పర్ఫెక్షన్ ఉంటాయని చెప్పి ఆయన వాటికి సంబంధించి ఒక సర్వేలెన్స్ సిస్టమ్ని ఆయన స్టార్ట్ చేయబోతున్నారు. దిస్ డిజిటల్ ఇనిషియేటివ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ యూటిలైజెస్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టు ఆఫర్ టైమ్లీ అండ్ ప్రిసైజ్ పెస్ట్ మేనేజ్మెంట్ అడ్వైజరీస్. అంటే పెస్టిసైడ్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనే అడ్వైజరీస్ని సమయ ప్రకారంగా కరెక్ట్గా ఈ యొక్క ఇనిషియేటివ్ అన్నది ఇవ్వబోతున్నారు అనమాట. ఇది పూర్తిగా డిజిటల్ ఇనిషియేటివ్. సో అగ్రికల్చర్ మినిస్ట్రీ హ్యాస్ ఇన్వైటెడ్ మోర్ దెన్ 1000 ఫార్మర్స్ ఫర్ ఎ 2-day ప్రోగ్రామ్. అండ్ 2 రోజుల కార్యక్రమానికి చాలా మంది రైతుల్ని వీళ్ళు ఆహ్వానించడం జరిగింది. అండ్ ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పిఎం ఫసల్ బీమా యోజన, ఎఫ్ఓ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా ఇందుకే ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన న్యూస్ అనాలిసిస్. మరికొన్ని న్యూస్ అనాలిసిస్తో మరొక వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.